హాయ్ అండి, ఈరోజు నేను మీకు స్పైసీ బాయిల్డ్ ఎగ్ మసాలా ఎలా చేయాలో చెప్తానండి. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ని వేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక చూసారా, నేను సన్నగా కట్ చేసుకున్నానండి క్యాప్సికము వేసుకొని వేగించుకోవాలి. అలాగే నేను బెల్ పెప్పర్స్ తీసుకున్నానండి, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, వాటిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకొని మరొకసారి వేగించుకోవాలి. మనకి ఎక్కువగా వేగనవసరం లేదండి, హాఫ్ బాయిల్డ్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత 2 గ్రీన్ చిల్లీస్, అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మరొకసారి వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మరొకసారి వేగించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత మనం మిడిల్లోని కొద్దిగా ఇలా స్పేస్ చేసుకొని దీనిలోని మనం ముందుగా బాయిల్ చేసిన ఎగ్ ఉంది కదండి, దాన్ని ఇలా కట్ చేసుకొని మనం అన్నిటిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద చూడండి, నేను వేగించిన జీలకర్ర పొడి 1 స్పూన్, అలాగే ధనియా పౌడర్ 1 స్పూన్, మసాలా పౌడర్ 1/2 స్పూన్ వేసుకొని వెజిటేబుల్స్ మీద కూడా వేసుకోవాలండి. వేసుకొని నెమ్మదిగా చుట్టూ కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదండి. మన ప్యాన్ని మనం ఇలా కదిపితే ఎగ్ కదులుతుందండి, అలాగే ఫ్రై కూడా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయిన తర్వాత నెమ్మదిగా మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎగ్ ఫ్రై అవుతుందండి. ఇప్పుడు రా ఆనియన్స్ దీనిపైన వేసుకొని మరొకసారి చుట్టూ నెమ్మదిగా కదుపుకుంటూ వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత నేను 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ అండి, అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని మరొకసారి నెమ్మదిగా మనం మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ బాయిల్డ్ మసాలా ఎగ్ రెడీ అండి. స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలకి చేసి పెట్టాను, చాలా టేస్టీగా ఉందన్నారు. ఎగ్ ఇష్టం లేని పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఇప్పుడు చూడండి, నేను ప్లేట్లకు సర్వ్ చేసుకున్నాను. దీనిపైన రా ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మనం డెకరేషన్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ బాయిల్డ్ మసాలా ఎగ్ ఫ్రై రెడీ అండి. పిల్లలకి మీరు ఇలా చేసి పెట్టండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయిల్డ్ ఎగ్ మసాలా ఫ్రై రెడీ